మాథ్యూ 26వ అధ్యాయము 40 వచనం నుండి 43 వచనాల వరకు మరి మనము ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. మాథ్యూ 26th chapter from 40th verse to 43rd verse మరి ఈరోజు మనం దాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ సందర్భము మనము గమనించినట్లయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువకు వెళ్ళే ముందు మరి ఆ తోటలో మరి ఆయన శిష్యుల దగ్గర ఆయన ఏమని తెలియచేస్తున్నాడంటే మరి వేచి ఉండి ప్రార్థించండి అని చెప్పేసి మరి వారి యొక్క శిష్యుల దగ్గర ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారిని నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మెలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించ చూచెను. ఎలయనగా వారి కనులు భారముగా ఉండెను. సో ఇక్కడ ఈ వచనంలో ప్రభు ఏమని తెలియజేస్తుందంటే వేచి ఉండండి, ప్రార్థించండి అని ఫస్ట్ ఆయన తెలియజేస్తున్నాడు కదా. అందరూ ప్రార్థిస్తాం కానీ వేచి ఉండమండి కదా. అంటే ఎన్నో విషయాలు మన జీవితంలో అవుతూ ఉంటుంది కదా. అపవాది ఎన్నో దాడులు ఆయన చేస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు మనల్ని ట్రాక్లో నుంచి ఆయన మనల్ని వేరే మార్గానికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎన్నో డిప్రెసింగ్ థింగ్స్ మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఎన్నో విషయాలు మనం అనుకున్న రీతిగా కొన్ని విషయాలు అవ్వవు కదా. అలాంటి సమయంలో మనం చాలా దుఃఖం అయిపోయి ఏం చేస్తాం తెలుసా, మరి దాన్ని గమనించము కదా. అంటే వేచి ఉండమన్నమాట. వి వోంట్ బీ విత్ కాన్షియస్నెస్ కదా. అంటే ఏదో నిద్రపోయినట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఈ వచనం ఏమని తెలియజేస్తుంటే వేచి ఉండండి, ప్రార్థించండి అని ఫస్ట్ ఆయన అది తెలియచేస్తున్నాడు కదా. బికాజ్ ప్రేయర్ ఇస్ సంథింగ్ దట్ విల్ గివ్ దెమ్ స్ట్రెంగ్త్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏం తెలుసు అంటే ఆయన సిలువకే వెళ్ళాలని ఆయనకు తెలుసు కదా. కానీ ఆయన యొక్క శిష్యుల దగ్గర ఆయన ఏమని తెలియజేస్తున్నాడు అంటే వేచి ఉండండి, ప్రార్థించండి. అది ఎందుకు చెప్పాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు కాదండి. ఎవరి కొరకు తెలుసా? వారి యొక్క శిష్యుల కొరకు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందంటే ఇఫ్ ద షెపర్డ్ ఇస్ షాటర్డ్, అంటే గొర్రెలను కాచే ఆ కాపరి ఒకవేళ లేడనుకోండి, ఆ షీప్ అంతా ఏమవుతుందంట, గొర్రెలంతా ఏమవుతుందంట, స్కాటర్ అయిపోతుందంట కదండి. సో ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువకు వెళ్తూ ఉండగా ఆయన ఏమని తెలియజేస్తుందంటే శిష్యుల దగ్గర ప్రార్థించండి అని అంటున్నాడు. మరి బలము కలిగి ఉండండి అని అంటున్నాడు. మేల్కతో ఉండండి అని చెప్పేసి వారికి శిష్యుల దగ్గర ఆయన తెలియజేస్తున్నాడు. ఎన్నోసార్లు ఈ ఫాస్టింగ్ ప్రేయర్ మనం దేనికని అనుకుంటాం తెలుసా? ప్రభు యొక్క మనసును మార్చడానికని మనం అనుకుంటాం కదా. అంటే ప్రభుని ఇలా మార్చేద్దాం. ఏది ప్రభు కారు కావాలంటే ఆకాశం నుంచి పడాయి, ఏది జాబ్ కావాలంటే ఆకాశం నుంచి కింద పడాయి, మరి ఏం కావాలన్నా ప్రభువా నువ్వే చేసేసాయి అని చెప్పేసి ఎన్నోసార్లు మనం ప్రార్థన దేనికి చేస్తామంటే ప్రభు అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పటానికి మరి కొన్నిసార్లు మరి మనము ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? మనల్ని మారుస్తుంది. హల్లెలూయా. మనల్ని మారుస్తుంది. దేనికి తెలుసా? మనకు కావలసిన విడుదల కొరకు, మనకు కావలసిన ధైర్యం కొరకు, మనకు కావలసిన విడుదల కొరకు. మరి ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని మేల్కగా పెడుతుంది, మనల్ని ఇంకా సిద్ధపరుస్తుంది అన్నమాట కదండి. సో అందుకే ఇక్కడ శిష్యుల దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తుందంటే మరి మేల్కగా ఉండి ప్రార్థించండి అని అంటున్నాడు. ఈరోజు గనక మనం మేల్కగా ఉండి ఏది మన జీవితంలో మనల్ని కింద పడేయటానికి వచ్చిన ఒక అవేర్నెస్తో ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభు దీన్ని జయించగలడు, నా ప్రభు నన్ను నడిపించగలడు అని చెప్పేసి ఆ అవేర్నెస్తో, అంటే ఆ మనసుతో, మరి అలాగే ప్రభు దగ్గర ఎప్పుడు మనం ప్రార్థించడం మనం ప్రారంభిస్తామో ప్రభు గొప్ప కార్యాన్ని ఆయన చేయటం ఆయన ప్రారంభిస్తాడు. సో మనము అదేది 41వ వచనం ఒకసారి రీడ్ చేద్దాం అందరం. వాచ్ అండ్ ప్రే సో దట్ యు విల్ నాట్ ఫాల్ ఇంటు టెంప్టేషన్, ద స్పిరిట్ ఇస్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఇస్ వీక్ అని రాయబడి ఉంది. ఒకసారి తెలుగు బైబిల్ ఒకసారి విందామా? 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి.
ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. సో ఇక్కడ ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే ఆత్మ సిద్ధమే అంట, కానీ ఏది తెలుసా బలహీనంగా ఉంటుందంట? మన యొక్క శరీరము. అంటే దీనికి ఇంకో అర్థం మనం ఏమని చెప్పొచ్చు అంటే, ప్రభు ఏమని ఆశిస్తున్నాడంటే మన ఆత్మ బలము కలిగి ఉండాలంట. హల్లెలూయా. మన శరీరము కన్నా మన ఆత్మ బలము కలిగి ఉండాలంట కదా. అందుకే ప్రభు యొక్క వాక్యం కూడా మనకేమని తెలియజేస్తుందంటే, యునో వీ హ్యావ్ టు బీ అ మ్యాన్ హూ మూవ్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కదా. అంటే దేవుని యొక్క ఆత్మతో నడిపించబడిన ఒక వ్యక్తిగా మనం మారాలని ప్రభు ఆశపడతాడు. ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా తెలుసా ముందుకెళ్ళాడు? ప్రతి దానికి కూడా మరి ఆయన ఆత్మ చేత ఆయన నడిపించబడినట్టు మనం చూస్తున్నాం. అంటే కొందరు వచ్చి చెప్తున్నారు, అయ్యా మా అమ్మాయి ఇలా మరణించింది, లేకుంటే ఈ లాజరు ఇలా మరణించాడు, లేకుంటే వీరు ఇలా మరణించారు, వీరికి వ్యాధి ఉంది, వీరికి ఇది ఉంది అని చెప్పేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఎవరందరూ ఆత్మతో వారు అంటే శరీరంలో వచ్చే ఆలోచనలతో వారు మాట్లాడారో వారి యొక్క మాటలు అస్సలే ప్రభు అయిన యేసుక్రీస్తు పట్టించుకోలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? అవునా మరణించారా, ఓకే అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వెళ్తాడు, మరి మరణంలో ఉన్న వారిని కూడా తిరిగి లేపుతాడు. హల్లెలూయా. అంటే ఆత్మ చేత ఆయన నడిపించబడిన ఒక వ్యక్తిగా ఆయన మారాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ఎంత బలంగా అయిందంటే ఆయన దేనికి కూడా ఆయన వెనుకడుగా ఆయన వేయకుండా ఆయన ముందుకెళ్ళటానికి ఆయనకు శక్తి ఉండే కదా. ఒకసారి వారి యొక్క శిష్యులందరూ కూడా ఓడలో వారు వెళ్తూ ఉన్నారు. ఓడలో వెళ్తున్నప్పుడు గట్టిగా నీళ్లు గాలి అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. మరి వారి యొక్క శిష్యులు వచ్చి వారు ఏమంటున్నారంటే, అయ్యా మేమందరం మరణించేస్తాం, అంటే మరణానికి మేము గురి అవుతామేమో అని చెప్పేసి వారు వచ్చి మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు లేపుతున్నారన్నమాట. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి వారిని తిడుతున్నాడు అన్నమాట. తిట్టి ఏమంటున్నట్టే మీ విశ్వాసానికి ఏమైంది అని అంటున్నాడు. అంటే మీ శరీరం బలంగా ఉంది కానీ మీలో ఉన్న ఆత్మ ఇంకా బలంగా అవ్వలేదేంది అని అడిగాడు. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు లేచి ఆ తుఫానుని ఆ గాలిని అన్నిటిని కూడా ఆయన అణచివేసినట్టు మరి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఏమని తెలియజేస్తుందంటే, మనము కూడా ఎన్నోసార్లు ప్రార్థించాలని అనుకుంటాం కానీ ఏమవుతుంటాం తెలుసా? మన శరీరం చెప్తుంది ఈరోజు టైర్డ్గా ఉన్నాం, నిద్రపో అని అంటుంది కదా. కొన్నిసార్లు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి, వెంటనే మనసు ఏమంటుంది తెలుసా? ఇది చేసేయి, అది చేసేయి. కొన్నిసార్లు మనకు కూల్గా ఉండాలని మనకు మనసులో ఉంటుంది. అంటే ఎవరైనా వచ్చి ఏదైనా అన్నప్పుడు కూడా కొన్నిసార్లు సైలెంట్గా ఉంటాం, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? ఈ మనసు ఒప్పుకోదు, టక్కని తిట్టేస్తాం, కోపడేస్తాం, మరి కొన్నిసార్లు కొడతారు కూడా, దెబ్బలు కూడా పడతాయి ఇంట్లో ఒక్కొక్కరికి. అంటే నేనేమని తెలియజేస్తున్నానంటే, అక్కడ ఆ ఫ్లెష్ అంటే శరీరము ఏం చేస్తుందంటే డామినేట్ చేస్తుంది కదా. కానీ ప్రభు ఈరోజు మన దగ్గర ఏమని ఆశపడుతున్నాడు అంటే, ఆర్ స్పిరిట్ హ్యాస్ టు బీ అ లెవెల్ మోర్ దెన్ దిస్ ఫ్లెష్ కదా. అంటే మన శరీరం కన్నా ప్రభు యొక్క ఆత్మతో మనం నింపబడి మనం నడిచే ఒక వ్యక్తిగా మనం మారాలి. హల్లెలూయా. పేతురు వారి యొక్క జీవితంలో కూడా మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని 3 సార్లు ఆయన తుణీకరిస్తాడు అనమాట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఎవరు అని నాకు తెలియదు అని చెప్పేసి మరి ఎవరు వచ్చి అడిగినా కూడా ఆయన అదే చెప్పాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి మరణంలో నుంచి లేచిన తర్వాత వారిని కలిసి తిరిగి ఆయన పరలోకానికి ఆయన వెళ్ళిన తర్వాత మరి మనం ఏం చూస్తున్నామంటే, పేతురుని ఒక స్థలంలో పట్టుకుంటున్నారన్నమాట. పట్టుకొని అయ్యా నువ్వు వాక్యం చెప్పకు అని అంటున్నారు. వెంటనే పేతురు మాత్రం ఆయన ఏం చేశాడు తెలుసా? బలంగా లేచి వీళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ప్రభు యొక్క వాక్యాన్ని చెప్తాను, నన్ను బలంగా నిలబడ్డాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు ఏమని తెలియజేస్తుందంటే, అయ్యా మీరు సిలువకు వెళ్ళవలసిన అవసరమే మీకు లేదని చెప్పేసి పేతురు అన్న వ్యక్తి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రభు కొరకు బలంగా ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా. అంటే పెరికితనముతో ఉన్న ఒక వ్యక్తి ఏమయ్యాడంటే బలము కలిగిన ఒక వ్యక్తిగా ఆయన మారాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అలాంటి ఒక జీవితం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, ద స్పిరిట్ ఈస్ విల్లింగ్, అంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఈరోజు కనుక మనం ఆ బలహీనాన్ని మన బలముగా మనం చేయగలిగితే, అంటే మనలో ఉన్న ఆత్మ బలము కలిగి ఉండగలిగితే ఏమవుతుందో తెలుసా? శరీరం చెప్పేది ఏ రోజు కూడా వినము. మన శరీరం చెప్తుంది ఈ వ్యాధితో నువ్వు మరణిస్తావని,
కానీ ఆత్మ ఏం చెప్తుంది తెలుసా? ఈ వ్యాధిని నువ్వు జయించి వేరే వాళ్ళకు కూడా స్వస్థత ఇచ్చే ఒక వ్యక్తిగా నువ్వు మారుతావు. హల్లెలూయా. మీ శరీరం చెప్తుంది నువ్వు ఈ అప్పు బాధతోనే నువ్వు మరణిస్తావు, కానీ మీ ఆత్మ ఏం చెప్తుంది తెలుసా? ఈ అప్పు బాధల నుంచి నువ్వు బయటికి వస్తావు. హల్లెలూయా. మీ శరీరం చెప్తుంది ఏమని? ఈ కుటుంబ పరిస్థితి ఇలాగే ఉంటుందని. కానీ ప్రభు యొక్క ఆత్మ మీలో ఉన్నప్పుడు, మీ ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చెప్తుంది తెలుసా? దీంట్లో నుంచి కూడా మనం బయటికి వస్తాం. హల్లెలూయా. ఎన్నో విషయాలు మన జీవితంలో ఎన్నో రోజులుగా మనల్ని దూరంగా పెట్టిన ఆ కార్యాలంతా, అంటే అవ్వని కార్యాలంతా కూడా ఏమవుతుందో తెలుసా? మనలో ఆత్మ బలంగా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే వీ విల్ ఆల్సో బికమ్ స్ట్రాంగర్. హల్లెలూయా. మనము కూడా బలము కలిగిన ఒక వ్యక్తిగా మనం మారుతాం. అందుకే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. మనం ఎప్పుడు ధ్యానించడం మనం ప్రారంభిస్తామో ఏమవుతుందో తెలుసా? మనలో అంతరంగంలో ఉన్న మన ఆత్మ ఆయన బలం పొందటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మకి ఏం తెలియటం ప్రారంభిస్తుందంటే, ఎస్, ఈ ప్రభు స్వస్థపరచగలడు, ఈ ప్రభు మనకు విడుదల ఇవ్వగలడు, మార్గం లేని చోటుల్లో కూడా మార్గం ఇవ్వగలడు అని మరి మనము తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. సో ఈరోజు మరి మనం ప్రార్థించబోతున్నామండి. మెయిన్గా ప్రభువా, ఈ శరీరము ఏదంతా అవ్వదు అని అనుకుంటుందో ప్రభువా, మేము ఆత్మ కలిగి మేము ఉన్నప్పుడు, ఆత్మలో మేము బలముగా ఉన్నప్పుడు ప్రభువా మేము గొప్ప కార్యాన్ని మేము చేయగలుగుతాము అని తెలిసిన ఒక వ్యక్తిగా మనం మారినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని ఇంకా ఉన్నత స్థానానికి ఆయన తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. సో ఈ ప్రార్థన కూడా మనం ఎందుకు చేస్తామంటే, ఎప్పుడు కూడా మనం ఫాస్టింగ్ ప్రేయర్ మనం ఎందుకు చేస్తామంటే మన యొక్క శరీరాన్ని మనం చంపేసి మనలో ఉన్న ఆత్మను మనం బలపరచడానికి. హల్లెలూయా. కాదంటే జిమ్కి ఎందుకు వెళ్తారండి? శరీరం మొత్తం బాడీ బిల్డింగ్ అయ్యి స్లిమ్ అవ్వటానికి వెళ్తారు. వారి ఫిజిక్ చూస్తూనే కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట కదా. మన ఆత్మ కూడా ఫాస్టింగ్ అనేది ఏంటంటే దాన్ని మనం బలపరిచినట్టు. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మను మనం బలపరిచినట్టు, మనలో ఉన్న విశ్వాసాన్ని మనం బలపరిచినట్టు, లేకుంటే ప్రభు ఈ కార్యాన్ని చేయగలుగుతాడు అనే ఆ విశ్వాసాన్ని పెంచడానికి ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని కొన్నిసార్లు ఫాస్టింగ్ ప్రేయర్స్కి ఆయన అనుమతిస్తాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం తెలియజేస్తాడంటే వారి యొక్క శిష్యుల దగ్గర కొన్ని దయాలు ఫాస్టింగ్ ద్వారా మాత్రమే వెళ్తాయి. హల్లెలూయా. అంటే నీ శరీరము నువ్వు యేసు నామాన్ని వాడుతున్నావు కానీ లోపల ప్రభు ఉన్నాడా కదా. అదే తేడా. ఎన్నో చర్చెస్కి ఎంతోమంది ప్రార్థించి చివరికి ఇక్కడ వస్తారు గిఫ్ట్ ఆఫ్ జీసస్కి. అంటే ఇక్కడ ప్రేయర్కి వస్తారు, అన్న అపవాదితో శోధింపబడుతున్నారన్నా అని ఇక్కడ తీసుకొస్తారు. ఏంటన్నా 10 చర్చిలకు మేము వెళ్ళాము, ఇక్కడ వచ్చినాక మరి ఇక్కడ అపవాది గడగడ వణుకుతుందంటే అదే తేడా. వాళ్ళు కూడా యేసునామమే వాడారు కానీ మీరు వాడింది తేడాగా ఉంది ఏంది అని అడుగుతారు. అంటే వేరే చర్చెస్ గురించి నేను చిన్నగా ఏం చెప్పట్లేదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆర్ ఇన్నర్ మ్యాన్, మనలో ఉన్న ఆత్మ బలముగా ఉండాలి. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రభు మనల్ని ఇంకా మనల్ని బలం నుంచి ఇంకా బలానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.